ఈ సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవికి ది ఎండ్ అనేది ఉంటుంది. అదే మరణం, ద డెత్. దీని గురించి 90% ఆఫ్ పీపుల్ ఆలోచించారు లైఫ్ స్టైల్లో. అదేంటి బ్రో అలా అంటున్నాం, మరణం గురించి వింటూనే ఉంటాం కదా. అదే అండి, జస్ట్ మనం మరణం అనేది వింటాం అంతే. అది రేపటి రోజు మనకు కూడా వస్తుంది, మనం కూడా చనిపోతాం ఏదో ఒక రోజు. దీని గురించి అసలు ఎవరు పట్టించుకోరు. అసలు మనం చనిపోతామనే థాట్ కూడా మైండ్లోకి రాదు. అండ్ మరణంలో 2 రకాలు ఉంటుంది: సాధారణమైన మరణం, అసాధారణమైన మరణం, నార్మల్ డెత్ అండ్ పెయిన్ఫుల్ డెత్. ఈ 2 రకాల్లో నార్మల్ డెత్ అనేది వెరీ లక్కీ డెత్. ఇది మనకి ఎలా అంటే పడుకున్నప్పుడు చనిపోవడం, లేదా సడన్గా ఏదైనా వర్క్ చేసినప్పుడు హార్ట్ అయిపోవడం, విత్ ఇన్ సెకండ్లో మనకైతే రియాక్షన్ అనేది జరిగి చనిపోతాం. కానీ ఇంకో రకం ఏదైతే అసాధారణమైన మరణం, ద పెయిన్ఫుల్ డెత్, ఇది చాలా మందికి చాలా రేర్గా, అంటే ఎక్కువ శాతం ఈ కాలంలో ఇదే ఎక్కువ శాతంగా వస్తుంది. నార్మల్ డెత్ కన్నా పెయిన్ఫుల్ డెత్తే ఈ మధ్యలో మనకైతే వినిపిస్తుంది. పెయిన్ఫుల్ డెత్లో చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. లైక్ యాక్సిడెంటల్ డెత్, మెడికల్ డెత్, అండ్ ఇంకా సెక్సువల్, ఇలా ఇటువంటి డెత్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనం పెయిన్ఫుల్ డెత్స్ గురించి ఈరోజు టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం. పెయిన్ఫుల్ డెత్ ఒక స్టోరీ అయితే మాట్లాడుకుంటున్నాం. అదే స్టోరీ ఏంటిదంటే ద మెడికల్ డెత్. సో మెడికల్ పరంగా ఎంత పెయిన్ఫుల్ అనుభవించి చనిపోయారు. మెడికల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, అండ్ చాలా రకాల రోగం వచ్చి చాలామంది ప్రజలు చనిపోతారు. సో ఆ చనిపోయేటప్పుడు అంత పెయిన్ని ఎంతగానో అనుభవిస్తారు, అది ఊహించలేము. అసలు అది ఎలా వస్తుంది, అంత పెయిన్ అసలు ఊహించలేము. సో ఆ పెయిన్ఫుల్ డెత్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఆ వ్యక్తికి స్టోరీ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధి వల్ల ఎంత పెయిన్ఫుల్గా చనిపోయాడు ఆ వ్యక్తి అనే దాని గురించి ఈ స్టోరీలో మాట్లాడుకుంటున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ స్టోరీస్ ఎపిసోడ్ 2. అదేంటి బ్రో లైఫ్ స్టైల్ స్టోరీ ఎపిసోడ్ 2 అంటున్నా, అసలు ఎపిసోడ్ 1 ఏంటిది, అసలు లైఫ్ స్టైల్ స్టోరీస్ అంటే ఏంటిది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఈ వీడియో. ఎందుకంటే ఈ వీడియోని లైఫ్ స్టైల్ స్టోరీస్ ఎపిసోడ్ 2 అంటే ఎపిసోడ్ 1 ఎక్కడ ఉందని అనుకుంటారు. నేను లైఫ్ స్టైల్ స్టోరీస్ అండ్ ఎపిసోడ్ 1 ఎక్కడ ఉందనేది ఒక 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టోరీకి అయితే వెళ్ళిపోదాం. సో లైఫ్ స్టైల్ స్టోరీస్ అనేది నేను ఇప్పటిది కాదు, ఇది 3 years బ్యాక్ అనుకున్న ప్లాన్. సో అప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ చేసిన. మన ఛానల్ అయితే ఉంటుంది, అంటే మన ఛానల్కి 300 subscribers ఉన్నప్పుడు ఆ వీడియో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దానికి పెద్ద రెస్పాన్స్ కావాలి, ఎందుకంటే లైఫ్ స్టైల్ స్టోరీస్ చేయాలంటే వేరే వాళ్ళ స్టోరీస్ మనం తీసుకొని చేయాలి. సో లైఫ్ స్టైల్ స్టోరీస్ అంటే ఏంటిదో షార్ట్ ఫామ్లో చెప్పాలంటే, ఒక మనిషి నిజ జీవితంలో జరిగింది. అందరు సెలబ్రిటీ స్టోరీస్ లేదా ఇన్స్పిరేషన్ వేరే పెద్ద పెద్ద స్టోరీస్ తీసుకొని చెప్తారు. సో అవి ఇన్స్పిరేషన్ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ జరిగిన స్టోరీస్ ఎవరు చెప్పరు. సో దాన్ని నేను చెప్తా. ఒక కామన్ మ్యాన్ లైఫ్లో జరిగింది, లవ్ కానీ, బ్రేకప్ కానీ, హర్రర్ కానీ, ఎమోషనల్ కానీ, ఇంకా ఎలాంటి స్టోరీస్ అయినా అవి మీరు నాకు చెప్పారు అనుకో, నేను దాని స్టోరీ లెక్క మంచిగా డీటెయిల్ రాసుకొని దాన్ని నరేషన్ ఇచ్చి మన సబ్స్క్రైబర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని అనుకుంటుర్రా? సో స్టోరీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలామంది వినడానికి ఆసక్తి పడతాడు. అండ్ ఈ స్టోరీస్ చెప్పడం వల్ల మెయిన్ థింగ్ ఏంటిదంటే, ఇప్పుడు నా లైఫ్లోనూ మా ఫ్రెండ్ గారి లైఫ్లో ఒకటే స్టోరీ జరిగింది. లవ్ స్టోరీ తీసుకుందాం. నా లైఫ్లో ఒక లవ్ ప్రాబ్లం, ఆన్ లైఫ్లో లవ్ ప్రాబ్లం, సేమ్ లవ్ ప్రాబ్లం. సో నా లైఫ్లో ఆ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, వాని లైఫ్లో అది సాల్వ్ కాలే. ఇప్పుడు నా స్టోరీ అని చెప్పిననుకో, సో వాన్ స్టోరీ కూడా కనెక్ట్ అయిపోద్ది కదా, ఈ సేమ్ నా లెక్కనే ఉంది, నేను కూడా ఇలా చేస్తే సాల్వ్ అయిద్ది కదా అని మోటివేషన్ తెచ్చుకొని, సో అతను ఆ క్వశ్చన్స్ మార్క్ నుంచి ఆన్సర్స్ అయితే వెతుకోవడం చేసుకుంటారు. అంటే ఒక స్టోరీ విన్నాక ఈ స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళు ఇది నా స్టోరీ లెక్కన ఉంది, నేను కూడా తప్పులు తెలుసుకుందాం అనుకుంటారు చూడు, దాని మీనింగే లైఫ్ స్టైల్ స్టోరీస్. సో ఇప్పటికీ క్లారిఫికేషన్ అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ముందు పోతే మీకే అర్థమవుతుంది. మీ స్టోరీస్ కనుక నాకు చెప్పాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉసుకవేల మణికంఠ, లేదా మన కామెంట్ సెక్షన్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. అక్కడైతే ఓపెన్ చేసి మీరైతే నాకైతే మీ స్టోరీస్ అయితే చెప్పచ్చు. సో మీ స్టోరీస్ నుంచి నేను పికప్ చేసుకొని అది ఇన్స్పిరేషన్ వేలో మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో మీ స్టోరీస్ ఎవరికైనా ఉపయోగపడచ్చు, వేస్ట్ అయితే కాదు, మీ స్టోరీస్ ఒకరికి ఉపయోగపడచ్చు. ఇదే లైఫ్ స్టైల్ స్టోరీస్ ఒక మెయిన్ ఉద్దేశం. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ ఇంట్రెస్టింగ్ వేలో నేను నరేషన్ అయితే ఇస్తా అండ్ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. మీకు ఫస్ట్ అయితే దీనికి అలవాటు కాకపోవచ్చు, ఒక 5 episodes లేకపోతే 6 episodes చేసినాక మీ స్టోరీస్ అనేది నాతో షేర్ చేసుకోండి, పక్కా షేర్ చేసుకోండి. ఉసుకవేల మణికంఠ నాకు షేర్ చేసుకున్నట్టయితే నేను దాన్ని మంచిగా నరేషన్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఇస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది ఇదైతే. అండ్ ఎపిసోడ్ 1 ఎక్కడ ఉందంటే ఇక్కడ నేను కార్డులో అయితే చూసుకోండి. అండ్ అప్పుడు నాకు నరేషన్ స్కిల్స్ లేవు అండ్ ఏదో హడావిడిగా చెప్పేటోని, ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ అయిపోయినా, అంటే పర్ఫెక్ట్ అంటే
100% పర్ఫెక్ట్ కాదు, ఒక 70% అయితే పర్ఫెక్ట్ అయిపోయినా చెప్పే విధానంలో కానీ భయపడకుండా తడబడకుండా చెప్తా. ఎపిసోడ్ 1 అయితే అయిపోయింది, 3 years బ్యాక్. ఇప్పటి నుంచి ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేస్తున్నా. మీ స్టోరీస్ కనుక నా ఛానల్లో విందాం అనుకుంటే, వేరే వాళ్ళకి మోటివేషన్ ఇద్దాం అనుకుంటే, లెట్స్ DM ఇన్ ఇన్స్టాగ్రామ్, నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ కాంటాక్ట్. ఇప్పటికీ మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా లైఫ్ స్టైల్ స్టూడెంట్స్ గురించి. ముందు పోతే ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో ఎపిసోడ్ 2 అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం మెడికల్ డెత్ గురించి మాట్లాడుకుంటాం. ఎంత పెయిన్తోని అనిపోయింది ఆ వ్యక్తురాలు గురించి మాట్లాడుతున్నాం. తన పేరు కనకమ్మ. ఎక్కువ టైం లైన్ వెనకకు కూడా వెళ్దాం, 2011కి వెళ్దాం. సో వాళ్ళిద్దరు మనవరాలు ఒక 6 months బేబీ అండ్ మనవాడు ఒక 5 years అయితే ఉంటాడు. 2011లా వాళ్ళ కోడలికి కొడుక్కి ఒక చిన్న క్లాష్, అంటే చిన్నదేం కాదు, కొంచెం పెద్ద క్లాషే. సో గొడవలు అలా జరుగుతున్న వల్ల కనకమ్మ వాళ్ళ కోడలు ఏం డిసైడ్ అవుతా అంటే, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, నేను వేరే జీవితం అయితే ఉంటా, నేను నా కూతుర్ని అండ్ నా కొడుకుని తీసుకొని అయితే నేనైతే వేరే కాడికి వెళ్ళిపోతా ఉంటుంది. అండ్ కనకయ్య, ఎవరైతే కనకమ్మ వాళ్ళ భర్త కనకయ్య అయితే ఉంటాడో, ఆల్రెడీ ఒక ఊర్లో అయితే పనిచేస్తుంటాడు, కరీంనగర్ అనే ఊర్లో. కనకమ్మ అయితే అక్కడికి వెళ్దామని అయితే చెప్తుంది. సో ఇక్కడ కనకమ్మ వెళ్దామని ఎందుకు చెప్తుంది, వాళ్ళ కొడుకుని వదిలేసి ఎందుకు చెప్తుంది, ఎందుకంటే ఇప్పుడు రజిత దగ్గర ఒక కొడుకు ఒక కూతురు ఉంది. సో కూతురు 6 months బేబీ, కొడుకు 5 years. ఎంత వీళ్ళిద్దరిని ఒకటి చూసుకోలేదు. అండ్ రజిత ఏంటిదంటే స్కూల్లో టీచర్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక టీచర్ జాబ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరిని ఎవరో ఒకరు చూసుకోవాలి. సో కనకమ్మ ఏం చేస్తుంది, నేను మాత్రం ఎలాంటి హెల్ప్ చేయలేను, ఇప్పుడు ఇదన్నా చేస్తా అని చెప్పేసి వాళ్ళ కొడుకుని వదిలిపెట్టి మరి వాళ్ళ కోడలతోనైతే కరీంనగర్ అనే ఊరికైతే వస్తారు. సో ఇక్కడ నుంచి అయితే కథ అయితే నార్మల్గానే సాగిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే కరీంనగర్లో ఏమవుతుందంటే, వాళ్ళ కోడలు డ్యూటీకి వెళ్తుంది అండ్ వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ మనవడు అండ్ మనవరాలు అయితే స్కూల్కి అయితే వెళ్తారు. అండ్ కనకమ్మ మాత్రం ఇంట్లో ఒకతే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఏం తోచదు. అంటే ఇప్పుడు కొడుకుని వదిలేసి వస్తుంది. ఇప్పుడు కొడుకు పెట్టిన తిండి తినడం వేరు, కోడలు పెట్టిన తిండి తినడం వేరు. ఇది కనకమ్మకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అరే నేను కూడా ఏదో ఒక పని చేయాలి, నాకు ఓపిక ఉంది కదా అని అనిపిస్తుంటుంది. సో తను ఏం చేస్తుందంటే, కైకిలి, అదే అండి పత్తేరా ఇవి ఉంటుంది కదా పల్లెటూరులో. సో అది పల్లెటూరు కాదు, కరీంనగర్ నుంచి కొంచెం దూరంలో పల్లెటూర్స్ ఉంటాయి కదా. సో అక్కడికి కైకిలి ఎత్తి అంటే పత్తేరా పోదామని అయితే ఫిక్స్ అవుతుంది. సో ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, కోడలికి అయితే హెల్ప్ చేయవచ్చు, ఎంత కాలం అని కోడలు అయితే వస్తుంది. కలికాయ కూడా కొంచెం మనీ అయితే ఇస్తుండే ఇంట్లో. సో అలా కుటుంబం అయితే సాగుతుంది. సపోజ్ నేను కూడా కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి కనుక మేము డిసైడ్ అవుతుంది అంటే కైకిలికి పోదామని అయితే డిసైడ్ అవుతుంది. సో కొన్ని రోజులు అయితే కైకిలికి అయితే వెళ్తుంది, బాగానే నడుస్తుంటుంది. వీళ్ళ ఫ్యామిలీ అంతా చాలా బాగా ముందుకెళ్తూ అవుతుంటుంది. ఒకరోజు ఏమవుతుంది అంటే, రచిత అదే వాళ్ళ కోడలు అయితే స్కూల్లో ఉన్న టైంలో ఒక న్యూస్ వస్తుంది. మార్నింగ్ పూట పత్తేరేళ్ళ వైన్కి యాక్సిడెంట్ అయిందంటే, ఎందుకంటే పత్రికి ఏ టైంకి వెళ్తారు, 4 to 4:30 ఆ టైంకి వెళ్తారు కాబట్టి మొత్తం పొగమచ్చ, అది చలికాలం ఇంకా మొత్తం పొగమచ్చి ఉంటుంది. సో యాక్సిడెంట్ అయిందని వస్తుంది. రచితకి ఏం అర్థం కాదు అసలు ఏంది యాక్సిడెంట్ అది అని. సో ఇంటికి వెళ్ళి చూస్తే, అంటే వాళ్ళ అత్తమ్మకి ఏమో అయింది అనుకుంటుంది. సో ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అత్తమ్మ బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు అత్తమ్మ పత్తేర పోలే. అప్పుడు వాళ్ళ అత్తమ్మకి ఏమని చెప్తా అంటే, నువ్వు పని చేయకత్తమ్మ, నువ్వు ఉండి ఇక్కడనే, మాకేం వద్దు, నువ్వు పోతే నేను ఉండలేము. ఎందుకంటే కనకమ్మ అంటే వాళ్ళ కోడలికి అత్త కోడల బంధం ఇక్కడ చాలా స్ట్రాంగ్ అన్నట్టు. ఇక్కడ రెగ్యులర్గా బయట చూస్తాం కానీ అంత స్ట్రాంగ్ ఉండేది. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళకి జరిగింది, ఇక్కడ రేపటి రోజు ఆ కనకమ్మ కూడా జరగచ్చు అని చెప్పేసి, అద్దత్తమ్మ నువ్వు ఇక్కడనే ఉండు, నేను ఒక్కదాన్ని సాధుతా, నేను ఎంత పోషించాలో అంత పోషిస్తా, నువ్వు మాత్రం వెళ్ళకు, మాకు నువ్వు కావాలి, చాలా డేంజర్ అది, పొద్దున పొగ మంచులు యాక్సిడెంట్ అయినాయి అనుకో, చాలా డేంజర్ అని బాధపడుతూ చెప్తుంది. కనకమ్మ కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా సరే అని ఒప్పుకుంటే, ఎందుకంటే తన మంచి కోసమే చెప్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే కనకమ్మకి ఇంకా మనశ్శాంతి ఉండదు, ఎందుకంటే ఇంతకుముందు కొంచెం పైసలు సంపాదించింది, ఇప్పుడు కైకిలు పోయి తర్వాత మళ్ళీ సడన్గా పని ఆపేసి ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదన్నా వేయాలి, ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేయాలి, అంటే లైక్ మనీ సంపాదించాలి, కోడలికి హెల్ప్ చేయాలి, ఈ తత్వం. ఇది ఎవరికి రెగ్యులర్గా ఉండేది, ఎందుకంటే కోడల్ని హింసించాలనుకుంటారు, లేకపోతే టార్చర్ చేయాలనుకుంటారు, ఇట్లుంటారు. అండ్ అత్త కోడలికి అసలు పడదు. ఇక్కడ మాత్రం కోడల గురించి ఆలోచిస్తుంది, వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తుంది. ఎంత గ్రేట్ కదా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే, కరీంనగర్లో ఒక సమోసా ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. ఇంట్లో కూర్చొని వర్క్ చేద్దాం మనం ఫిక్స్ అవుతుంది. ఎలా అయితే వర్క్ చేద్దాం,
ఇప్పుడు బయటికి అయితే వెళ్ళనిస్తలేదు నా కోడలు. సో ఇంట్లో కూర్చొని వర్క్ చేద్దామని చెప్పేసి కొంచెం బయట ఆళ్ళని ఇళ్ళని కనుక్కొని సమోసాలు మేకింగ్ అన్నట్టు చుట్టడం. సమోసాలు చిన్న సమోసాలు ఉంటాయి కదా, సో అవి థియేటర్లు అమ్ముతారు కదా, సో వీళ్ళు చుట్టి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కాల్చేది అమ్ముతారు. అట్లా ఒక కరీంనగర్లో ఒక సమోసా ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి డైలీ ఎంతో కొంత ఒక 200 చుట్టే, 200 అంటే దాదాపు ఒక 1000 సమోసాలు చుడితే అప్పుడు ఎంత ఉండే అంటే ఒక 70 రూపాయలు ఇచ్చేటోళ్ళు. 1000 సమోసాలకి 70 రూపాయలు. 1000 సమోసాలు ఎంతసేపలు చుడతారంటే ఒక 3 గంటలు. ఒకవేళ బాగా వచ్చిందనుకో గంటన్నరలో చుట్టేస్తారు. 1000 సమోసాలకి 70 రూపాయలు అంటే ఒక రోజులో ఒక 2000 సమోసాలు, అదే 1500 సమోసాలు చుట్టేది. నాకు కూడా ఇప్పుడు కొంచెం అమౌంట్ యాడ్ అయ్యేది, 70 నుంచి 100 రూపీస్ అంతే, 70 to 100 రూపీస్. సో చుట్టుకుంటా ఆ పని చేసేది. చాలా గ్రేట్ అసలు, ఎందుకంటే వాళ్ళ కోడల మీద డిపెండ్ కాకుండా పిల్లల్ని ఎంతో కొంత చూసుకోవాలని. సో ఇలా అయితే పని చేసేది. ఇలా పని చేస్తూ అలా సాగిపోతున్నాయి రోజులు. అండ్ మనవడు ఒక 6th క్లాస్కి వచ్చిండు, అండ్ మనవరాలు ఐ గెస్ యూకేజీ ఆర్ ఫస్ట్ క్లాస్ అనుకుంటా. వాళ్ళిద్దరికి 5 years గ్యాప్ అంతే. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మనవడికి మనవరాలకి ఎవరితో ర్యాప్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ కనకమ్మతోని, వాళ్ళ నానమ్మతోనే ర్యాప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం కానీ పొద్దున కానీ వాళ్ళ నాన్నమ్మ ఏమైతే అండి పెడుతుందో వీళ్ళు అలవే తింటారు, వాళ్ళతోనే ర్యాప్ ఉంటుంది. అండ్ వాళ్ళ నానమ్మతో ఇంకా వాళ్ళ అమ్మ కన్నా వాళ్ళ నానమ్మ మీద ప్రేమ ఎక్కువ వెళ్ళిపోతుంటుంది. ఒకరోజు ఏమవుతుందంటే నానమ్మకి ఒక కోరిక ఉంటుంది అన్నట్టు. వాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ గోదర్కానిలో, వాళ్ళ సొంత ఇల్లు అవుతుంటుంది. ఆ సొంత ఇల్లు ఏంటంటే రేకుల ఇల్లు. సో వాళ్ళ ఇల్లు రేకుల ఇల్లు. ఆ ఇంటికి బాత్రూమ్స్ ఏం లేవు, గేట్ లేదు, ఫ్లోరింగ్ లేదు, ఏం లేదు. జస్ట్ ఒక 3 రూమ్లు ఉంటుంది అంతే. ముందట ఖాళీ అయితే ఉంటుంది. కనకమ్మ కోరిక ఏంటంటే నేను చనిపోయే లోపు ఆ ఫ్లోరింగ్, ఒక గేటు, ఒక బాత్రూమ్ పెట్టించుకోవాలని వాళ్ళ కోడల్ని అయితే అడుగుతుంది. జస్ట్ ఆ చెప్పిన మాట విని వాళ్ళ కోడలు ఏం చేస్తుందంటే చెప్పిన వెంటనే ఎట్లా ఒక తీరు పైసలు అరేంజ్ చేసుకుంటుంది. మళ్ళీ వాళ్ళ పాతింటికే వెళ్తారు. వాళ్ళ పాతింటి కాడ రవికుమార్ వాళ్ళ భర్త అవుతుంటాడు. సో పాతింటికే వెళ్ళి ఒక 15-20 days సమ్మర్ హాలిడేస్, అప్పుడు 7th క్లాస్ సమ్మర్ హాలిడేస్ అనుకుంటా. సో 15-20 daysలో మొత్తం ఫ్లోరింగ్ వర్క్ అండ్ గేట్ అండ్ వాళ్ళ అత్తమ్మ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇదంతా చేస్తుంది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి అత్త కోడల అనుభవం ఎంత మంచిగా ఉందో. అత్తమ్మ కోసం అని చెప్పేసి ఫ్లోరింగ్ వేపిస్తుంది, బాత్రూమ్ పట్టిస్తుంది, ఆల్మోస్ట్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంది. అసలు వాళ్ళు అక్కడ ఉండలేరు, కాకపోతే వాళ్ళ నాన్నమ్మకి ఇష్టం, ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం. సో అందుకని చేపిస్తుంది. ఇక్కడనే మెయిన్ టర్నింగ్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదంటే అంత బాగానే ఉంది, ఫ్యామిలీ అంతా మంచిగా నడుస్తుంది, ర్యాప్ అందరిది మంచిగా ఉన్నది. సో వీళ్ళు దూరం అయిపోయారు, అవంతా పట్టించుకోరు. అది లైట్గా ఎవ్రీ ఫ్యామిలీలో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, దూరం అయిపోయేది. ఈ ఫ్యామిలీలో ఇది అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పని చేస్తున్నప్పుడు సిమెంట్ అనేది ఉంటుంది కదా. సో సిమెంట్ కలిపేటప్పుడు ఏమైందంటే కనకమ్మకి లైక్ ఏంటంటే సిమెంటు పొగ లోపలికి వెళ్ళి దగ్గు స్టార్ట్ అయింది అన్నట్టు. దగ్గు ఒక 2-3 రోజులు అయితే తగ్గుతుంది అనుకున్నారు, కానీ తగ్గలేదు. ఎంతకీ తగ్గుతూనే ఉంది. సో ఒకసారి హాస్పిటల్ చూపెడదామని వాళ్ళ కోడలు ఏం చేసింది, హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళింది. హాస్పిటల్ చూపెడితే వచ్చిన రిజల్ట్ ఏంటంటే అందరు షాక్ అయిపోయారు. వాళ్ళ మనవాళ్ళకి ఈ విషయం తెలియదు. అసలు ఏమొచ్చిందంటే క్యాన్సర్. అది కూడా తక్కువ స్టేజ్లో కాదు, క్యాన్సర్ 4th stage, అంటే లాస్ట్ స్టేజ్. దానికి ఎలాంటి మందులు లేవు. ఇంకొక 2-3 సంవత్సరాలు చెప్పలేము, 2-3 సంవత్సరాలు కావచ్చు, 2-3 నెలలు కావచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు. క్యాన్సర్కి అసలు మందు లేదు. సో అలాంటి క్యాన్సర్ ఆ కనకమ్మకి అయితే వచ్చింది. వాళ్ళ కోడలు బాధపడుతుంది, కనకమ్మ బాధపడతలేదు, స్ట్రాంగ్ ఉంది. తను ఏం చెప్పిందంటే మనరాళ్ళకి చెప్పకు, మందులు వాడినప్పుడు తగ్గుతుంది, లేకపోతే లేదు, ఇలా చెప్పడం జరిగింది. సో ఆమె క్యాన్సర్ ఎలా వచ్చిందంటే ఆ పొగ పీల్చడం వల్ల కాదు. కనకమ్మ తంబాకు తినేది. ఇక అప్పటి ముసలోళ్ళు ఎట్లుంటారు చెప్పండి, తంబాకు సున్నం వేసుకొని తినేది. క్యాన్సర్ వచ్చిందని తెలిసిన కాడ నుంచి ఆ తంబాకు అవన్నీ మానేసింది. ఇక సో పర్ఫెక్ట్గా ఉండడం చేసింది. వీళ్ళకి తెలియదు. ఒకరోజు ఏం చేసిందంటే మందులు వాడుతున్నది రెగ్యులర్గా. అండ్ రజిత ఏం చేసింది, వాళ్ళ కోడలు చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగింది, చాలా ఇన్వెస్ట్ చేసింది, చాలా పైసలు ఖర్చు పెట్టింది, చాలా చేసింది. అయినా ఎలాంటి యూజ్ లేదు. క్యాన్సర్ 4th stage అంటే ఇక ఎలాంటి యూజ్ లేదు.
కనుక మాకు అర్థమైపోయింది నేను కొన్ని రోజులు చనిపోతా అని. ఇప్పుడు ఒక మనిషికి లైఫ్ టైం ఒక లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. ఎప్పుడంటే ఇప్పుడు నాకు కావచ్చు, నేను ఎప్పుడు చనిపోతే తెలియదు నాకు, ఎందుకంటే రోగాలు లేదు కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, రేపైనా రావచ్చు మరణం. కానీ కనకమ్మకి తెలుసు తను ఎప్పుడు చనిపోతుందో. ఒక 1 yearలో చనిపోవచ్చు, ఒక 2 yearలో చనిపోవచ్చు. చనిపోతుందని తెలుసు, తన లైఫ్ టైం ముగిసిపోతుందని తెలుసు. తను అది ఫస్ట్ ఫేస్ చేసిన బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఒక మనిషి చనిపోతాడని తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతారో తెలియదు. సో ఈ మెడికల్ డిసీజ్ వల్ల ఎప్పుడు చనిపోతారో కూడా తెలుసు. ఎందుకంటే డాక్టర్ ఒక టైం లైన్ చెప్తారు, ఆ టైం లైన్కి ఒక 1 month 2 months ఎక్కువ బతకచ్చు అంతే. సో ఆ మెడికల్ టైం లైన్ వల్ల తెలుస్తుంది మనిషి చనిపోతుందని. అప్పటి నుంచి ధైర్యం ఎంత ఉండాలంత ఉండాలి. కొంతమంది ఏడుస్తారు, అరే నేను చనిపోతున్నా, నా లైఫ్ స్టైల్ అయిపోయింది, నా లైఫ్ స్పాన్ అయిపోయింది, ఇంకా ఏం చేయలేదు, నేను ఏం చూడలేదు, చనిపోతున్నా అనుకుంటారు. కానీ కనకమ్మ మాత్రం అట్లా అనుకోలేదు, బాధపడలేదు, ఇంకా ధైర్యం చెప్పేది కోడలికి. ఇలా ఒకరోజు నైట్ అయిందంటే వాళ్ళ మనవడికి ఎంత అంటే ఏజ్ గురించి కాదు, క్లాస్ వైజ్ చెప్దాం. వాళ్ళ మనవడు 8th class. సో వాళ్ళ మనవాడు కూర్చున్నాడు, చాలా చిన్న ఏజ్ కదా, ఒక 8th class అంటే దాదాపు ఒక 12 years 11 years ఉంటుంది దానికి అంతే. అంటే 6 years, వాళ్ళ కరీంనగర్కి 6 years అయిపోయింది, 6-7 years అయిపోయింది. వాళ్ళ మనవాడు పక్కన కూర్చోబెట్టి అడిగిందన్నమాట, ఎలా ఈ కనకమ్మ ఏమని అడిగిందంటే, అరే నేను చనిపోతే నువ్వు ఏడుస్తావారా అని అడిగింది. దీనికి వాళ్ళ మనవాడు ఏం సమాధానం చెప్పింది సార్, తెలియని వయసు అది. చనిపోవడం అంటే ఏంటిది నానమ్మ, ఏం చేస్తారు అని అడిగిండు. అడిగితే కనకమ్మ ఏం చెప్పిందంటే, చనిపోవడం అంటే లోకాలను వెళ్ళిపోతాడు, మనం ఇక మళ్ళీ కనబడం, వాళ్ళిద్దరు కాల్ చేస్తారు చనిపోయినాక, లేదా బొంద పెడతారని చెప్పింది. ఇలా మనవాడు ఎంతో ఇన్నోసెంట్గా, అసలు ఏం తెలియదు కదా, ఏమంటాడు తెలుసా, నానమ్మ నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను నానమ్మ, నేను కూడా నీతో పాటు ఉంటా, అయిపోద్ది కదా, నువ్వు నాతో పాటు ఉంటావు కదా, నీతో పాటు వచ్చేస్తా అంటే వాళ్ళ నానమ్మ కంట్లలో నీళ్ళు తిరిగినాయి. ఏం మాట్లాడుతుండేడు, అసలు ఏం తెలిసి అంటుండా తెలియకంటుండా, అంటే వాళ్ళ నానమ్మ మీద ప్రేమ ప్లస్ వచ్చేస్తుంటుండు, అదేంటిదో తెలియదు. అంత లైక్ చావడం అనే చిన్న థింగ్ కాదు కదా, వచ్చేస్తుంటు డైరెక్ట్. అంటే వాళ్ళ నానమ్మ మీద వాళ్ళ మనవాడికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి. తర్వాత అలా కాదు నాన్న అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మరణం అంటే ఏంటిది అనేది, డెత్ అంటే ఏంటిది అనేది. సో నువ్వు ఏడుస్తావా అంటే, ఎందుకు ఏడవ నానమ్మ అని అప్పటి నుంచి ఒక 2 రోజులు ఏడుస్తాడు, బాధపడతాడు. ఆ టాపిక్ నాకు ఎందుకు చెప్పినావు, ఆ టాపిక్ నాకు కళ్ళకి వస్తుంది, నేను చనిపోయినట్టు అది ఇది అని చెప్పి బాధపడతాడు. ఇలా కొన్ని రోజులు అయితే సాగుతుంది. కనకమ్మ సిచ్యువేషన్ చాలా క్రిటికల్, చాలా చెప్పలేమని అన్నట్టు, ఇంకా ఘోరంగా. లాస్ట్ ఒక కనకమ్మకి అర్థమైపోతుంది, ఇంకో నెల రోజుల కన్నా నేను ఎక్కువ బతకాలి. కానీ కనకమ్మకి ఏంటంటే బ్రతకాలని ఉంటుంది, ఎందుకంటే మరణించాలని ఎవరికి ఉంటుంది చెప్పండి, ఎవరికి ఉండదు, బ్రతకాలనే ఉంటుంది. కనకమ్మకు కూడా అదే థాట్, కనకమ్మకు కూడా బ్రతకాలనే ఉన్నది. వాళ్ళ కోడలతో చెప్పి ఒకరోజు బాగా ఏడ్చింది, అరే నన్ను బతికించు, నేను లైక్ నా మనవాడి పెళ్ళి కాకపోయినా మనవరాలు పెళ్ళి చూద్దాం, లేకపోతే సారీ ఫంక్షన్ సంథింగ్ ఏదో ఒక ప్రోగ్రామ్ చూడాలి, నేను ఈ లైఫ్లో ఏం చూడలేదు అలా. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చూస్తుంటారు, లైఫ్లో ఏం చూడలేదు. వాళ్ళ మనవాడు చేసే చిన్న చిన్న చాస్లు అంటే చాలా ఇష్టం, కానీ కనకమ్మ అవి ఏం చూడలేదు. కనకమ్మ ఏం చేస్తుంది, ఏదో ఏం చేయాలో అర్థం కాదు. ఇక కోడలు ఏం చేస్తుందంటే మహారాష్ట్ర, హైదరాబాద్ ఇలా చాలా హాస్పిటల్ తిరుగుతుంది. అండ్ ఒక్కతే తిరగలేదు కాబట్టి వాళ్ళ భర్త సాయం తీసుకొని, సో వాళ్ళ అమ్మకి ఇట్లా అయ్యిందని ఎక్స్ప్లెయిన్ చేసేసి, సో ఇద్దరు కలిసి తిరగడం అయితే స్టార్ట్ చేస్తారు. పైసలు మొత్తం రజితనే పెట్టుకుంటుంది, చాలా కష్టపడుతుంది, బతికించాలని చాలా కష్టపడుతుంది. చనిపోవడానికి ఇంకో 15 రోజుల ముందు, అంటే ఒక నెల రోజుల ముందు ఆయుర్వేదిక్ మందులు ఉన్నదని ఏదో చెప్తారు. ఇక ఆయుర్వేదిక్ మందులన్నీ ఇంకా పనిచేస్తుందేమో, ఇంగ్లీష్ మందులు పనిచేస్తలేవు కదా, మరి ఇక ఆయుర్వేదిక్ మందులు అన్న పనిచేస్తుందేమో అని, గోమూత్రం ఇంకా చాలా ఇక ఆయుర్వేదిక్లలో ఉండే ప్రతిదీ, క్యాన్సర్కి సంబంధించిన ప్రతిదీ మహారాష్ట్రకి వెళ్ళి చెకప్ చేయించుకొని మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొస్తుంది, 2-3 సార్లు తీసుకొస్తుంది. అండ్ లాస్ట్ ఇక చనిపోవడానికి ఇంకో 10 రోజుల ముందు అనగా కనకమ్మకి అర్థమైపోయింది, నేను ఇంకో 10 రోజుల్లో చనిపోతున్నాను. అది ఎట్లా అర్థమైంది తెలియదు, ఎందుకంటే లైఫ్ అర్థమైంది కావచ్చు, చనిపోయే ముందు తెలుస్తుంది కావచ్చు, మాకు కూడా అంత తెలియదు. సో తీసుకుంది, రజితని రిక్వెస్ట్ చేస్తుంది, నేను ఇంటికి వెళ్తా, నాకు నా కొడుకుని చూడాలని ఉంది, నేను ఇంటికి వెళ్తా, ప్లీజ్ నన్ను పంపించండి. రజిత ఏం చెప్తుంది అంటే, సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఈ టైంలో వెళ్తే బాగోదు,
ఈ టైం వద్దు, నేను చూసుకుంటా అత్తమ్మ, అక్కడికి వెళ్తే చూసుకునేటోళ్ళు ఉండరు, నేను చూసుకుంటా అని అనేది. కానీ కనకమ్మ మాత్రం అస్సలు ఏం లేదు. 2-3 రోజులు చాలా రిక్వెస్ట్ చేసింది, తర్వాత ఇక చేసేది ఏం లేదు, ఒప్పుకున్నది. చావడానికి ఇంకా 3 రోజుల ముందు ఒప్పుకున్నది. కాకపోతే రజితకి స్కూల్ ఉంది కదా, ఇప్పుడు మనవడిని ఏం చేసిందంటే స్కూల్ బంద్ చేయించింది. రజిత వాళ్ళ కొడుకుని స్కూల్ బంద్ చేయించి ఏం చేసింది, 1-2 రోజుల మంది స్కూల్ బంద్ చేయించి అక్కడికి వెళ్ళి డ్రాప్ చేయి రాపోరు అన్నది. అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుని పంపించేది ఫస్ట్ టైం బస్సులో ఒక్కడిని, వాళ్ళ నానమ్మతో పంపించేది ఫస్ట్ టైం. అది ఇంతవరకు ఎప్పుడు పంపలేదు, బస్సులో ఒక్కడిని పంపలేదు. ఎందుకంటే ఎయిత్ క్లాస్ పిల్లలు ఏం పంపుతారు బస్సులో, తప్పిపోవచ్చు కదా, ఆయనకి ఏం జ్ఞానం ఉంటుంది. సో సరేలే నాకైతే వీలు కాదని చెప్పేసి ఆ ఆయుర్వేదిక్ మందు ఒక డబ్బా అండ్ కొన్ని మందులు సో మొత్తం ప్యాక్ చేయించేసి వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళ అత్తమ్మని అయితే పంపించింది. సో రజిత స్కూల్కి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయితే రెడీ అయిపోయి ఉన్నారు. కనకమ్మ ఒక షెటర్ వేసుకొని ఉన్నది. చనిపోవడానికి 2 రోజుల ముందే, ఇది కనకమ్మ చనిపోవడానికి 2 రోజుల ముందు ఆ కనకమ్మ ఒక షెటర్ వేసుకొని ఉన్నది. అండ్ ఆ షెటర్లో కొన్ని బఠానీలు అయితే ఉన్నది. ఒక షెటరు, ఆ షెటర్ కాడ అంత గుర్తులేదు. సో ఒక షెటర్ వేసుకొని ఉన్నది. అండ్ వాళ్ళ మానవాడిని వేసుకొని ముందుకు వెళ్తున్నారు. కనకమ్మకి లిటర్గా నడవడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు కిషన్ నగర్లో ఈ జరిగే సిచ్యువేషన్, నాగచర్ వస్తుందో బస్సు ఎక్కాలి. సో అక్కడ నుంచి అలా నడవాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ అయితే ఉంటుంది. సో కనకమ్మకి అది కూడా ఒప్పుకోలేదు. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా, పైసలు సేవ్ చేసుకోవాలి. వాళ్ళ మనవాడికి తెలియదు, ఎందుకంటే ఎప్పుడు నడుచుకుంటూనే వెళ్తాడు. అక్కడ నుంచి నాగచర్స్కి నడుచుకుంటూనే వెళ్తారు ఎప్పుడైనా వీళ్ళు. కాకపోతే ఆటో తీసుకోవాలని ఎట్లా చేయాలని తెలియదు. ఆ సర్కిల్లో ఆటోలు కూడా లేవు, కొంచెం దూరం నడుచుకుంటూ పోతారు, ఒక 200 మీటర్స్. కనుక మీకు ఫుల్ ఆయాసం వస్తుంది. అరే నాతను కాదురా, నేను ఇక్కడనే ఉంటారా, నాతను కాదురా అంటది. కాసేపు కూర్చుంటుంది. మనవాడు బాధపడుతుంటాడు, ఏం చేయలేడు కదా, ఇప్పుడు పైసలు కూడా పోనీకి మందమే ఉన్నాయి, ఏం చేయలేడు. సరేలే అని చెప్పేసి అట్లా కూర్చుంటా బస్ స్టాండ్ దాకా ఏరిపోయిండ్రు. అండ్ బస్ స్టాండ్లో బస్సు ఎక్కిపించేసి వెళ్ళారు. వాళ్ళ నానమ్మని హద్దుకొని వండుకొని ఉన్నాడు. ఆ నానమ్మ ఇచ్చిన బఠానీలు తినుకుంటున్నాడు. సో గోదరకాని ప్లేస్కి రీచ్ అయ్యాడు. అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది వాళ్ళ ఓన్ హౌస్కి. సో ఇక్కడ ఏం చేసిందంటే పోతే ఓనియా పైసలే అని చెప్పేసి వాళ్ళ నానమ్మని ఆటో బస్సు దిగంగానే ఆటోలు ఉంటాయి కదా, సో ఆటో ఎక్కిచ్చేసి ఇంటికైతే ఏరుకున్నాడు. వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు. సో అట్లనే అక్కడ వాళ్ళ నానమ్మతో ఒక డే మొత్తం స్పెండ్ చేసిండు, ఫుల్ హ్యాపీగా స్పెండ్ చేసిండు. వాళ్ళ నానమ్మ కూడా ఫుల్ లైక్ ఏంటంటే యాక్టివ్గా ఉంది. సో స్పెండ్ చేసిండు. ఇంకో రోజుల్లో వాళ్ళ మనవాడికి అయితే ఎగ్జామ్, ఒక 1 వీక్లో వాళ్ళ మనవాడికి అయితే ఎగ్జాము. సో ఏం చేసిర్రంటే ఇక నేను వెళ్తాను నానమ్మ, ఇంకో 2 రోజులు ఏంటంటే ఆయుర్వేదిక్ మళ్ళీ తీసుకొచ్చుకోవాలి, మహారాష్ట్రకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. సో వాళ్ళ నాన్నమ్మకి ఏం చెప్పిందంటే, వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నాన్నమ్మ అక్కడ డ్రాప్ చేసి ఒక రోజు ఉండి వచ్చేసి మళ్ళీ నువ్వు ఆయుర్వేదిక్ మంది తీసుకొని ఇంకో 2 రోజులు వెళ్ళాలి కాబట్టి వచ్చేసి అని చెప్తుంది. సో వాళ్ళ నాన్నమ్మని అక్కడ డ్రాప్ చేసి ఒక రోజు మొత్తం టైం స్పెండ్ చేసి వాళ్ళ డాడీతోటి వాళ్ళ నాన్నమ్మతో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే నాడు వాళ్ళ డాడీ ఆటో ఎక్కిచ్చేసి అండ్ లైక్ బస్ ఎక్కిచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తాడు అన్నట్టు. స్కూల్కి వెళ్తాడు, స్టడీ అవర్స్ 8th క్లాస్, ఇక స్టడీ అవర్స్ 8th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ స్టార్టింగ్ అనుకోండి. స్టడీ అవర్స్ వాళ్ళ చెల్లెలు ఎవరైతున్నారు, స్టడీ అవర్స్ లేవు కాబట్టి తొందరనే స్కూల్ అయిపోద్ది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళలోపు ఏంటంటే వాళ్ళ చెల్లెలు ఫోన్ తీసింది. ఆ ఫోన్ చూస్తే దాదాపు ఒక 50+ ఇంకెక్కువనే అనుకోండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి, ఈ గోదర్కని నుంచి. ఫోన్ ఎత్తింది వాళ్ళ చెల్లెలు, అదే వాళ్ళ రిలేటివ్స్. వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసింది గోదర్కని నుంచి. వాళ్ళ అమ్మమ్మ హౌస్ ఒక 12 కిలోమీటర్స్ ఏముంటుంది. వాళ్ళ అమ్మమ్మ గోదర్కని నుంచి పక్క ఇంటి వాళ్ళ నెంబర్ తీసుకొని కాల్ చేసింది. ఏంటిదంటే విషయం ఆడ జరిగింది, చెప్పలేని బాధాకరణ విషయం. ఏంటిదంటే మరణం వచ్చే టైం వచ్చేసింది. ఫోన్ చేసి బిడ్డ మీ నాన్నమ్మ చనిపోయింది అని చెప్పింది. వాళ్ళ అమ్మమ్మ చెప్పింది వెంటనే తనకి మాటలు కూడా ఏం రాలే, ఏడ్చుకుంటా స్కూల్కి వచ్చేసింది. తనకి ఏం తెలియదు కదా, చిన్న పిల్ల. వాళ్ళ మనవడ 8th క్లాస్ అంటే వాళ్ళ మనవరాలు ఎంత, ఇంకా చిన్నపిల్ల. స్కూల్కి వచ్చింది. వాళ్ళ అమ్మ టీచర్ జాబ్ అండ్ వ్యాన్లో కూడా లైక్ వ్యాన్లో కండక్టర్స్ ఇట్లా స్కూల్ వ్యాన్లో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తుంది. సో వాళ్ళ కోడలు అట్లా వెళ్ళిపోయింది. వచ్చిండు టక్కడకి ఏడ్చుకుంటా
వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చింది. వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చింది. అన్న తొందర బయటికి రా అన్న తొందర బయటికి రా అన్న అంటే ఏమైందంటే నానమ్మ అనిపోయింది అంటే వాళ్ళ మనవాడికి షాక్ వెళ్ళిపోతాడు సరంగా. ఎందుకంటే వాళ్ళ నానమ్మ అంత ఇష్టం కదా, షాక్ వెళ్ళిపోతాడు. ఏడుపు రాదు, ఏం రాదు, ఏడుదామని ట్రై చేసినా కూడా ఏడుపు రాదు. బయటకు వస్తాడు దుఃఖంతో. టీచర్లందరూ జామ అయిపోతాడు. ఎందుకంటే టీచర్లందరూ జామ అయిపోతారు. ఏమైంది మనవరాలు ఉందో ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నమే అనిపోయింది కాబట్టి ఏడుస్తూనే ఉంటుంది. టీచర్లందరూ ఓదారుస్తారు. ఆగు మీ అమ్మకి అసలు ఇప్పుడే ఏం చెప్పకు, మీ అమ్మే నర్వస్ అవుతుంది, మీ అమ్మకి మీ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం, అసలు చెప్పక ఏం చెప్పక అంటారు. వాళ్ళ అమ్మే దిగుతుంది. ఏం చెప్పక అంటారు. కానీ నాకు లైక్ ఏంటంటే చెప్పలేక ఉండకపోయినా, ఎందుకంటే అది చాలా పెద్ద విషయం కదా. ఇంటికి వెళ్ళాక చెప్పు అని చెప్పిండ్రు టీచర్స్ అందరు. కాకపోతే నేను ఆగలేదు. ఏం చేసినా నాన్నమ్మే అనిపోయింది అంటే ఇట్లనే ఒకటే ఎక్స్ప్రెషన్. వాళ్ళ కోడలు ఇదే ఎక్స్ప్రెషన్. ఏం మాట్లాడుతున్నావు, నాన్నమ్మ ఎందుకు అనిపోతుంది, అబద్ధాలు చెప్పకండి, నాన్నమ్మ ఎందుకు అనిపోతుంది అంటే చెప్పిండు. నిజం అని చెప్పింది. షివరింగ్, చేతులు అనుకుతుంటే వాళ్ళ కోడలికి పోతుంది, బైక్ తీసుకుంటుంది. వాళ్ళ కొలీగ్స్ అందరూ ఆపుతారు, బైక్ తీయక యాక్సిడెంట్ అయితే బ్యాగ్. మెల్లగా ఇంటికైతే స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి చాలా వాకబుల్ డిస్టెన్సే, మెల్లగా నడుచుకుంటా వాళ్ళ ఇంటికే తీసుకుంటారు. ఇక వాళ్ళ కోడలు ఏడుస్తూనే ఉంటుంది. అండ్ వాళ్ళ మనవాడికి ఏడుపు రాదు, అండ్ వాళ్ళ మనవరాలు ఏడుస్తూనే ఉంటుంది. టీచర్లు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నానమ్మతో టీచర్లకు కూడా ర్యాపో ఉంది. ఎందుకంటే చాలా ప్రేమ చూసుకునేది. ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ మాట్లాడే విధానం కానీ, ఒక మనిషి ఒక్కసారి కలిసినప్పుడు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిందనుకో అది ఎప్పటికి ఉంటుంది. సో చనిపోవడం తెలిసినట్టు టీచర్ కూడా బాధపడతారు. బస్కి వెళ్ళలేరు, ఎందుకంటే ఏమైనా జరగచ్చు. పోతుంటే వాళ్ళ కోడలు ఏం చేస్తుందంటే చనిపోదామని డిసైడ్ అవుతుంది. అట్లా అంతా విధిలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏం చేస్తారంటే సార్ వాళ్ళు ఏం చేస్తారు, మేము డ్రాప్ చేస్తాం ఆగని చెప్పేసి సార్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కార్ మాట్లాడిపించేసి ఎన్టీపీసీ గోదరకాని రకం తీసుకొస్తారు. 60 కిలోమీటర్ అయితే వాళ్ళు తీసుకుపోతారు. 60 కిలోమీటర్ తీసుకుపోయి అక్కడైతే డ్రాప్ చేస్తారు. అక్కడికి వెళ్ళంగానే మొత్తం పబ్లిక్, ఇంటి చుట్టూ మొత్తం పబ్లిక్. ఎందుకంటే కనకమ్మ అనేది చాలామందికి ఫేవరెట్ పర్సన్. ఆ చుట్టుపక్కల ఏరియా కూడా చాలామందికి ఇష్టమైన పర్సన్ తను. మొత్తం రిలేటివ్స్ కూడా వచ్చేస్తారు. వీళ్ళే లేటు, వీళ్ళైతే కుట్టి షాప్ వీళ్ళే లేట్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు స్కూల్లో ఉంటారు, ఫోన్ అయితే అలవ్ లేదు కాబట్టి స్కూల్కి ఇంట్లో పెట్టేసింది. అక్కడికి వచ్చి చూసేవారికి ఏంటంటే రక్తం. వాళ్ళ నానమ్మని పండ పెడతారు. వాళ్ళ నానమ్మ నోటికి కొంచెం రక్తం అంటుకొని ఉంటుంది. అక్కడ బండలు ఉంటాయి అన్నట్టు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ రీసెంట్గానే అయింది కదా, అంటే లైక్ ఫ్లోరింగ్ రీసెంట్గా అయింది కదా. సో అక్కడ బండల మీద మొత్తం రక్తం, కింద నేల మీద రక్తం, స్మెల్. ఇది చూసి షాక్ అవుతారు. అండ్ ఇప్పుడైతే మనం సీన్ని కట్ చేసి ఎడికి వెళ్దామంటే వాళ్ళ నానమ్మ చనిపోయే ముందుకు వెళ్దాం. ఇక్కడ వాళ్ళ మనవాడు డ్రాప్ చేసేసిండు, వెళ్ళిపోయిండు. వాళ్ళ నానమ్మకి అర్థమైపోయింది నేను ఇంకొక రోజులో చనిపోతా అని. ఇది ఎలానో తెలియదు, ఒక మనిషికి రేపు చనిపోతా అని ఎట్లా తెలుసో తెలియదు. సో వాళ్ళ నానమ్మకి తెలిసింది. ఇది తెలిసిందని వీళ్ళకి ఎట్లా తెలిసిందంటే, వాళ్ళ కొడుకు తాగి ఉన్నాడు, పండుకొని ఉన్నాడు తాగి. నైట్ చనిపోయేకి ఒకరోజు ముందు నైట్ వాళ్ళ నానమ్మ వాళ్ళ కొడుకు ముందుకెళ్ళి ఒక గంట సేపు అలానే నిల్చొని చూస్తుంది. వీళ్ళ కొడుకు పొద్దునే చెప్పిండి ఇదంతా ఇలా జరిగిందని చెప్పి చూస్తుంది. ఎందుకంటే అదే లాస్ట్ చివరి చూపు వాళ్ళ కొడుకుది. తర్వాత వాళ్ళ కొడుకుని చూడదు ఇక ఆమె. చెప్తుంది, లైక్ అంటే చెప్తున్నాడు, నన్ను ఒక గంటన్నర సేపు అలానే చూసుకుంటున్నది నైట్ నిల్చొని. అంటే అర్థమైపోయింది తను చనిపోతుంది రేపు అని చెప్పేసి. తర్వాత మార్నింగ్ ఇక వాళ్ళ కొడుకు ఫుల్ తాగున్నాడు. పక్కింటో ఆమె వచ్చింది, పడుకున్నది, ఆమె ఒళ్ళో పడుకున్నది. ఇదే ఆమె లైక్ ఏంటిదంటే లాస్ట్ చేసిన ఒక థింగ్ అన్నట్టు. మంచిగా ఆమె ఒడిలో వండుకున్నది. తర్వాత లేచింది. తర్వాత కాసేపు మంచిగా మాట్లాడిన తర్వాత ఆ పక్కింటి ఆమె ఇంటికి వెళ్ళి నేను వంట అండి తీసుకొస్తా, నువ్వు తినేసేవు అని చెప్పేసి ఇంటికి వెళ్ళింది. ఇక్కడనే తన మరణం అయితే సంభవించింది. ఎలా తెలుసా, క్యాన్సర్ అంటే లోపల చాలా రకమైన జరుగుతుంది. వాళ్ళ నాన్నమ్మకి వచ్చింది బ్లడ్ క్యాన్సర్. ఈ బ్లడ్ క్యాన్సర్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే తను అనుభవించింది. ఎందుకంటే నార్మల్ డెత్ ఏంది, సడన్గా గుండె అయిపోతుంది. ఆ పెయిన్ ఎట్లా తెలుసా, ఆ పెయిన్ ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా, ఆ పెయిన్ ఎంత క్రిటికల్ ఉంటుంది తెలుసా. నోట్లోకి వెళ్ళి రక్తం కక్కుంది. ఆమె ఉన్న స్టేజ్లో ఆమె ఇప్పటికే వీక్,
ఆమె వీక్ ఇప్పుడు. ఆమె వెళ్ళిపోయిన గ్యాప్లో రక్తం కక్కుకుంది. ఆ రక్తం కక్కుకునేటప్పుడు కూడా తను ఎంత ఆవేదన, నొప్పి, ఆ నొప్పి లైక్ ఎంత అనుభవించి ఉంటుంది. నోట్లోకెళ్ళి రక్తం వస్తుందంటే ఇక్కడ ఏదో ఒక రియాక్షన్ జరుగుతుంటుంది కదా, ఆ పెయిన్ తెలుస్తుంది కదా. రక్తం కక్కుని పిలుచుంటుంది కావచ్చు. వాళ్ళ కొడుకు లోపలనే ఉన్నాడు, తాగున్నాడు, ఒళ్ళతో ఉన్నాడు, పిలుస్తున్నది కావచ్చు. ఎవరు పట్టించుకుంటూ లేరు. ఆ సోఫా ఒకటి ఉన్నది, లైక్ అల్లించిన సోఫా. ఆ సోఫా మీదనే ఉండి 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 చనిపోయింది. రక్తం కక్కుని చనిపోయింది. ఆ పక్కింట మచ్చి చూసేలోపు చనిపోయి ఉన్నది. ఆ సోఫాలోనే ఉండి ఉన్నది. భయం వేసింది ఆమెకి. వెంటనే పక్కింటి వాళ్ళ నుంచి నెంబర్స్ అందరికి తెలిసే ఉంటుంది కదా పక్కింటి వాళ్ళు అన్నట్టు. ఒక 50 సార్లు 40 సార్లు వాళ్ళ కోడలు ఇంటికి కాల్ చేసారు. వాళ్ళ కోడలు ఇంకా ఎందుకంటే స్కూల్ ఉంది కాబట్టి లిఫ్ట్ చేయలేకపోయింది. తర్వాత వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేయించారు. పక్కనే కాబట్టి వెంటనే వచ్చేసారు. ఆ సోఫా నుంచి కింద స్లాప్ వేసేసి అక్కడ పెట్టి అదే మన అగరబత్తి అంతా ముట్టించేసేసారు. ఇక్కడ డెత్ ఎంత పెయిన్ఫుల్గా ఉందో అర్థం చేసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు కట్ చేసినాం, అక్కడైతే కట్ చేసినాం, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఏడుస్తున్నారు, అందరు ఏడుస్తున్నారు కావాలని ఇలా మనవాడికి అయితే అసలు ఏడుపు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళ మనవాడు ట్రోమాలో అయితే ఉన్నాడు. నార్మల్ డెత్ కాదు కదా అది. రక్తం చూసిండు, వాళ్ళ నాన్నమ్మని చూసిండు, ఎంత పెయిన్ ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ ఎట్లా చనిపోయింది, అంత పెయిన్తో చనిపోయింది అని ఉంటుంది కదా. పొద్దున కర్మాలు అన్నీ, వాళ్ళ నాన్నమ్మని బొందబెట్టుడు అన్నీ అయిపోయినాయి. నైట్ వాళ్ళ నాన్నమ్మ వెళ్ళిపోయినాక కూర్చున్నాడు. తనకి ఏం స్ట్రైక్ అయిందంటే, అప్పుడు లైక్ బస్ స్టాండ్ రాగా నడుచుకుంటూ తీసుకెళ్ళండి కదా, తను ఎంత పెయిన్ అనుభవించింది, ఈ ఇచ్చినప్పుడు ఎంత పెయిన్ అనుభవించింది అని అప్పుడు ఏడవడం స్టార్ట్ చేసిండు. అప్పుడు ఏడిచిండంటే నాన్ స్టాప్ 11 రోజులు ఏడుస్తూనే ఉన్నాడు. ఆ డెత్ చాలా పెయిన్ఫుల్. తనకి రావాల్సింది కాదు అసలు. తను ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయని వాళ్ళకి దేవుడు క్యాన్సర్ అనే వ్యాధి తప్పు చేయని వాళ్ళకి వేస్తారండి మరణం అనేది. ఇంత పెయిన్ఫుల్ డెత్ అని నార్మల్ డెత్ తీయచ్చు కదా. సరే ఏజ్ అయిపోయినా కూడా నార్మల్ డెత్ తీయచ్చు కదా. తనకి ఓపిక ఉన్నప్పుడు నార్మల్ డెత్ తీయచ్చు కదా. కానీ నార్మల్ డెత్ తీయలే కదా, క్యాన్సర్ డెత్ ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డౌన్ అయిపోయింది. ఇక వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ కోడలికి ఇష్టమైన వాళ్ళ అత్తమ్మ చనిపోయింది వాళ్ళ అత్తమ్మ. చనిపోయినప్పుడు వాళ్ళ కోడలికి వాళ్ళ మనవాడికి ఎట్లుంటుంది, ఏం చేయలేని సిచ్యువేషన్ కదా. ఇక కాకపోతే రజితకి అయితే హ్యాపీ. వాళ్ళ కోడలికి ఎందుకు హ్యాపీ అంటే, వాళ్ళ నానమ్మకి ఒక కోరిక ఉండేది. ఏం కోరిక? ఫ్లోరింగ్ చేపియాలి, ఆ ఇల్లునైతే అమ్మద్దు ఎట్టి పరిస్థితుల్లో ఒక కోరిక. అండ్ ఆ ఫ్లోరింగ్ ఉండి బాత్రూమ్ చేపియాలి అని చెప్పేసింది. ఆ కోరిక తీర్చేసింది వాళ్ళ కోడలు. సో దానికి కొంచెం హ్యాపీగా ఉన్నది. అంటే చనిపోయినాక కొన్ని నెలల తర్వాత, చనిపోయినప్పుడు ఎవరు హ్యాపీగా ఉంటారు కదా, కొన్ని నెలల తర్వాత హ్యాపీగా ఉన్నది. ఎంత పెయిన్ అనుభవించి చనిపోయింది ఆ క్షణం. అదే పెయిన్ ఇప్పుడు నాకు కానీ, ఇప్పుడు నేను రక్తం కక్కుని చనిపోయేటప్పుడు నాకు వచ్చే రియాక్షన్ ఇది మీకు ఊహించుకోండి. ఆ సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి, ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఆ పెయిన్ వెన్ పెయిన్ మీట్స్ డెత్, చావుకి ఈ పెయిన్ తోడైతే అది నరకం కన్నా దారుణం. గుండె ఆకుంటా ఆగిపోకుండా ఇట్లా షెఫిల్ అవ్వకుండా చనిపోతారు. పెయిన్ అనుభవిస్తారు. 10 నిమిషాలు వాళ్ళ జీవితకాలం మొత్తం ఒక సర్క్యులేట్ అయిపోతుంది. 7 minutes స్టోరీ మొత్తం లైక్ తెలుస్తా అంటారు కదా. నాన్నమ్మకి చనిపోయే 2-3 రోజుల ముందే తెలిసింది. అందుకే కదా వాళ్ళ కొడుకుని చూడబోద్ది దాన్ని ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ చనిపోయిందంటే గోరకాన్ని తీసుకొచ్చాడు కదా, కర్మనాలు చనిపోయి ఉంటే గోరకాన్ని తీసుకొచ్చాడు, చాలా టైం పడ్డది కదా. తనే వెళ్ళిపోయింది, వీళ్ళకి ఎందుకు శ్రమ పుట్టించాలి నా మరణం వల్ల కూడా అని చెప్పేసి తనే అక్కడి నుంచి కర్మనాల నుంచి గోరకానికి వెళ్ళిపోయింది. ఇది అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు ఎట్లా తెలిసిందో తను ఇంకా 2-3 రోజులు చనిపోతుందో అసలు ఎవరు ఊహించలేదు. అసలు చనిపోతాం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అంత యాక్టివ్గా ఉండేది. క్యాన్సర్ అనే వ్యాధి ఉన్నా కూడా అంత యాక్టివ్గా ఉండేది తను. అండ్ ఇప్పుడు మోరల్ ఆఫ్ ది స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఏంటిదంటే, ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ వర్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మోరల్ ఆఫ్ ద స్టోరీ కూడా ఇదే. ఇక సో ఈ స్టోరీ ఎందుకు చెప్పిన అనేది ఇప్పుడైతే మీకు క్లారిఫికేషన్ ఇస్తా. అండ్ పెయిన్ఫుల్ డెత్ అన్న కదా, సో పెయిన్ఫుల్ డెత్ గురించి అది మీకు అర్థమై ఉంటుంది. సో ఇంత పెయిన్ అనుభవించి చనిపోతారు ఒక మనిషి అనేది ఆ టైంలో. అండ్ ఇప్పుడు ఈ స్టోరీలో మోటివేషన్ ఏంటంటే, వాళ్ళ కోడలు ఒకతే ఉందని చెప్పేసి తనకి చేసే ఎనర్జీ లేకపోయినా ఆ వయసులో వాళ్ళ కోడలు వాళ్ళ మనవని మనరాలు చూసుకోవడానికి ఒకతే వచ్చేసింది.
సో ఎంత నమ్మకం ఉండాలి వాళ్ళ కోడల మీద, ఎంత ప్రేమ ఉండాలి, ఇలాంటి అత్త కోడలు ఉండాలి. పని చేయాల్సిన అవసరం అసలు లేదు తెలుసా, పని చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ కోడలు కష్టపడుతుందని చెప్పేసి ఆ ఏజ్లో ఏందండి, నేను ఒకటి క్లారిఫికేషన్ చెప్పాలంటే, మనం పని చేయం. మనకి ఈ ఏజ్లో ఎంత, నా ఏజ్ 20 years, ఇప్పుడు నేనే ఏదైనా పని చేద్దామంటే అరే ఎందుకు చేయాలనిపిస్తుంది నాకు, 20,000 దానికి 15,000 దానికి ఎందుకు చేయాలి. నేను ఇప్పటికి కూడా జాబ్ చేస్తలేను, ఇదే యూట్యూబ్ వీడియో చేసుకుంటూ ఉంటున్నా, యూట్యూబ్ స్టార్ట్ చేసిన, చేయాలని ఉండదు. ఒక 15 రోజులు నేను స్విగ్గీ కొట్టిన, ఇంకో 15 రోజులు నేను మానేసినది. దాదాపు 1 year అయిపోయింది నేను స్విగ్గీ మానేసి. అసలు నాకు పని చేయాలని ఒప్పుకుంటుంది. దాదాపు ఒక 90% ప్రజలకి అసలు పని చేయాలని ఉండదు, 10% ఉండదు అంతే. ఎందుకంటే అసలు కొంత మేజ్ వచ్చే వరకు వాళ్ళు మానేస్తారు, ఇక జాబ్ మానేస్తారు, ఎంతైతే సేవింగ్ చేసుకున్నా దాంతో బతికేస్తారు. కానీ కనకమ్మ మాత్రం అలా కాదు కదా, వాళ్ళ కొడుకు కష్టపడుతుంది, నేను కూడా కష్టపడాలి, నేను కూడా ఎంతో కొంత వేయాలని చెప్పేసి కైకిలికి వెళ్ళింది. సో కైకిలు కూడా ప్రమాదం అని చెప్పిన వాళ్ళ కోడలు ఇంట్లో కూర్చొని సమోసాలు చేసింది. సో పని చేయడం మాత్రం మానలేదు కదా, సో పని చేసింది. మనమున్నాం చూడు, థూ అనుకుంటున్నాం బతుకు. ఇప్పుడు ఆ స్టోరీ విన్నాక థూ అనుకోవాలి మన బతుకు. ఎందుకంటే ఆ ఏజ్లో ఆల్మోస్ట్ 40 years, ఆల్మోస్ట్ 50 years ఏమో ఉంటుంది, ముసలామే కదా, 50 years 55 years ఏమో ఉంటుంది. తను ఇంకా కష్టపడి పని చేయాలనుకుంటుంది. తను చనిపోయే ఒక క్యాన్సర్ అని తెలిసిన కూడుకుంటుంది, పని చేసింది. స్టెమినా ఉన్నంతసేపు పని చేసింది, కానీ మనం పని చేయం. ఈ స్టోరీలో నీతి ఏంటంటే బద్ధకం మనకి ఎక్కువైపోయిందండి. కనకమ్మ చూడండి ఎంత స్ట్రాంగ్, వాళ్ళ కోడల కోసం, వాళ్ళ మనవల కోసం, మనవరాల కోసం పనిచేసింది. మనం ఎవరి కోసం చేయాలి, మనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అది వాళ్ళు పైసలు పెడతారు, పని చేయొద్దు, ఇదే సిచ్యువేషన్లో ఇదే మైండ్ సెట్లో మనం ఉంటాం. కానీ తను మాత్రం ఆ ఏజ్లో కూడా పని చేసింది. తనను చూసి మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి, మోటివేషన్ అవ్వాలి. అది స్టోరీ మీనింగ్. పెయిన్ఫుల్ డెత్ గురించి చెప్పిన, మీ స్టోరీ మీనింగ్ గురించి చెప్పిన, అండ్ లవ్, మనవడు అండ్ వాళ్ళ నాన్నమ్మ లవ్ గురించి చెప్పిన, అండ్ అత్త కోడల లవ్ గురించి అయితే మనమే తెలుసుకున్నాం. అత్త కోడల ప్రేమ ఇలా ఉంటుంది. నేను ఇంకా క్లారిఫికేషన్ చెప్పాలి, రాను రాను స్టోరీలో ఇదే స్టోరీ గురించి మన టాపిక్ వేరే కాడ వస్తే ఇంకా క్లారిఫికేషన్ చెప్తా. వాళ్ళ ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఎంత స్ట్రాంగ్ అనేది చెప్తాను. ఎందుకంటే ఓ కోడలు వాళ్ళ అత్తయ్య చనిపోతుందంటే పోనీ అయిపోతుంది, ఇక క్యాన్సర్ వచ్చింది పోతుందని ఊహించుకుంటారు. కానీ వాళ్ళ కోడలు ఎంత స్ట్రాంగ్గా నిలబడి, ఎంత కష్టపడి, మహారాష్ట్ర అనుకుంటా, హైదరాబాద్ అనుకుంటా తిరిగింది. తనకి ఏం తెలియకపోయినా తిరిగింది. వాళ్ళ నాన్న వాళ్ళ అత్తమ్మని బ్రతికించాలని తపన పడ్డది. సో ఆ తపన, ఆ స్ట్రెంత్ చూసుకోవచ్చు వాళ్ళ కోడళ్ళ, వాళ్ళ ప్రేమని చూడొచ్చు. సో మోటివేషన్ మీకు తెలిసింది అనుకుంటున్నా. నేను ఫస్ట్ స్టోరీ కాబట్టి కొంచెం ఆగమని చెప్పిన, ఆయన వీడియో లెంత్ కూడా అయిపోయింది. కాకపోతే మీకు అయితే ఇంట్రెస్టింగ్ ఉందనుకుంటున్నా ఈ స్టోరీ. అండ్ ఇంట్రెస్టింగ్గా ఇంకా రాను రాను స్టోరీస్ కూడా ఇంట్రెస్టింగ్ ఎప్పుడైనా ట్రై చేస్తా. అండ్ ఇప్పుడైతే ఈ కనకమ్మ ఎవరు అయితే తెలుసుకుందాం. ఒక 1 minute అయిపోయి అయిపోయింది, వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది. సో లెంత్ అనుకోడు కూడా మీరు కూడా, స్టోరీ ఇంట్రెస్టింగ్ అంటే మీకు కూడా లెంత్ అనిపించదు. కనకమ్మకి 2 మనవడు అండ్ మనవరాలు కదా. ఆ మనవరాల పేరు అక్షర, ఆ మనవడి పేరు మణికంఠ. నేనే. ఇది నా లైఫ్లో జరిగిన స్టోరీ, అందుకే ఇంత ఇన్వాల్వ్ ఇంత డెప్త్గా చెప్పిన. మా నాన్నమ్మ స్టోరీ అని నేనైతే చెప్పడం అయితే జరిగింది. చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఈ స్టోరీని, చాలా ఇన్స్పిరేషన్ వేరే కూడా రాసుకున్నాను నేను, ఆ వర్డ్స్, ఆ థాట్స్. కానీ నా స్టోరీ ఇది. మా నాన్నమ్మకి ఆ పెయిన్, ఆ డెత్, చనిపోయేటప్పుడు ఇప్పటికి కూడా నేను ధ్యాసలో ఉండలేకపోతున్నా. అంటే లైక్ మా నాన్నమ్మ కూడా కష్టంలో బాధ అనిపిస్తుంది. మా నాన్నమ్మ మీద ఫుడ్ డొనేషన్స్ అన్నీ చేస్తూ ఉంటా. మా నాన్నమ్మ రక్తం కాకుండా చనిపోయినప్పుడు ఎంత పెయిన్ అనుభవించింది. ఆ పెయిన్ని నా లైఫ్లో ఇప్పుడు నాకు రక్షణ, నేను చిన్న ఇట్లా రక్తం ఇట్లా కోసుకున్నప్పుడు రక్తం వస్తేనే చచ్చిపోతా. రక్తం చూస్తేనే నాకు భయం అవుతుంది. కానీ కనకమ్మ మాత్రం ఆ తినాలి ఎంత పెయిన్ అనుభవించింది. దాన్ని నేను పబ్లిక్కి చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ స్టోరీ కూడా నేను ఇదే తీసుకుందాం అనుకుంటున్నా. మా నాన్నమ్మ గురించి తీసుకొని అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ మీకు రియల్ ఇమేజెస్, మా ఫ్యామిలీ ఫోటో అయితే ఇక్కడైతే లైక్ పెడుతున్నా. ఈ స్టోరీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ స్టోరీ వల్ల మీరు ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అవుతారు అనుకుంటున్నా. అండ్ పెయిన్ డెత్లో, ఇది మన అసాధారణమైన డెత్లో మెడికల్ డెత్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా చాలా డెత్స్ అయితే ఉంటాయి, ఆ వీటి గురించి కూడా రాను స్టోరీలలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను స్టోరీస్ మహా అంటే ఎన్ని చెప్తా, ఒక 20 స్టోరీస్ చెప్తా, 30 స్టోరీలు చెప్తా. నా లైఫ్లో జరిగింది కానీ, మా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగింది కానీ, ఇంకా మిగతా మన సిరీస్ కొనసాగాలంటే ఇంకా స్టోరీస్ కావాలి కదా. ఆ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మీ దగ్గర నుంచి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీ స్టోరీస్ని అయితే నాకు సెండ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్కి హాయ్ అని మెసేజ్ చేసి నాకు కాల్ చేసి అయితే మీ స్టోరీ అయితే చెప్పండి. మన ఛానల్లో మీ స్టోరీ అయితే తినండి. ఇన్స్పిరేషన్కి నేను మీ స్టోరీ ఎలా ఉన్నా దాన్ని మంచిగా నీట్గా ఒక నరేషన్గా రాసి ఇన్స్పిరేషన్ వేళ, మోటివేషన్ వేళ చెప్తా. అది సాల్వ్ కాకపోయినా నాకు షేర్ చేయండి స్టోరీ. ఒకవేళ సాల్వ్ కాకపోయినా అనుకో, ఎవరైనా కామెంట్ చెప్తారు, మీకైతే సొల్యూషన్ చెప్తా. లేకపోతే నా తరపు నుంచి కానీ
రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ తరపు నుంచి అయితే మీ స్టోరీని వాళ్ళతో నరేషన్ చేసి వీళ్ళు ఏం చెప్పాలి ఇది తప్పు, సో తనకి ఇలా మోటివేషన్ ఇవ్వాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అనుకొని అయితే చెప్తాను మీకు. సో దానివల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ మోటివేషన్ అయితే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయితే. ఎలాంటి స్టోరీ అయినా లవ్, హర్రర్, ఎమోషనల్ అన్ని రకాల బ్రేకప్ అన్ని రకాల స్టోరీస్ అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఇది కొత్త ప్రయోగం, కామన్ మ్యాన్ స్టోరీ చెప్పడం ఈజ్ మెయిన్ థింగ్ నా మోటివ్. అండ్ ఈ సిరీస్ ఆగదు, ఎట్టి పరిస్థితుల్లో ఆపదలుచుకోలేదు, మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటారు. మీ స్టోరీస్ అయితే నాకు షేర్ చేస్తే ఈ సిరీస్ అయితే అస్సలు ఆగదు. అండ్ ఇప్పటికైతే చాలా లెంత్ అయిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లెంత్ చెప్పిన. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం షార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా, స్టోరీని ఇంకా నరేషన్ వేసి ఇంకా షార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఈ లైఫ్ స్టైల్ స్టోరీస్ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అయితే కలుద్దాం. అండ్ డే బై డే అన్న డైలీ ఒక వీడియో అయితే పక్కా ఇస్తుంది లైఫ్ స్టైల్ స్టోరీస్ గురించి. ఈ లైఫ్ స్టైల్ స్టోరీస్ని ఎంకరేజ్ చేసి నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకొంచెం పైకి అయితే తీసుకెళ్తారు అనుకుంటున్నా. ఇలాంటి స్టోరీస్ మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడు ఏం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. ఇంకో స్టోరీలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.